కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు గ్రామానికి చెందిన దారావతు చంద్రశేఖర్గా గుర్తింపు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు గ్రామానికి చెందిన దారావతు చంద్రశేఖర్గా గుర్తించారు. ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఉన్నారు. వారితో ఫోన్లో తెలుసుకుందాం. సంతోష్, దీపిక, ఏదైతే ఇటు ఏపీలో కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే కనుక ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ఏదైతే దేహదారుఢ్య పరీక్షలు అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క పీఈటీ టెస్టుల్లో భాగంగా ఏదైతే 1.6 రన్నింగ్ ఉంటుందో ఆ రన్నింగ్ లో అయితే కనుక ఒక ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలానికి చెందినటువంటి దారావతు చంద్రశేఖర్ అయితే కనుక ఇటు రన్నింగ్ లో సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే హుటాహుటిన పోలీసులు స్పందించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కనుక మృతి చెందినటువంటి అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు పోలీసు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే ఇటు దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారో వారు సరైన విధంగా కూడా ఇటు ఏదైతే కంపల్సరీ కూడా ఇటు టెస్టులు అనేవి కూడా నిర్వహించే ముందు కూడా వారి యొక్క ఫిట్నెస్ అనేది కూడా అదే విధంగా వారు కంపల్సరీ కూడా ఇటు గ్రౌండ్స్ కి వెళ్ళి అదే విధంగా వారు సరైన నిపుణుల పర్యవేక్షణలు అయితే కనుక చేయాలంటూ కూడా ఇటు సలహా సూచనలు అనేది కూడా ఇస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి విషాద ఛాయలు అనేది కనుక అనుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.